వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వెచ్చే. ఈ రోజు ఆషాఢ మాసం మీటప్ అన్నమాట. టొరంటోలో జీటీఏలో ఉన్న వాళ్ళందరికీ, ఎస్పెషల్ గా తెలుగు గర్ల్స్ అందరు మీట్ అవుదాము, ఇట్లా కొత్త ఫ్రెండ్షిప్, కొత్త మెంబర్స్ ని మీట్ అయితే బాగుంటది, ఇది సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటది ట్రెడిషన్ అని చెప్పేసి ఇట్లా ఒక మీటప్ అయితే ప్లాన్ చేసిన. ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను ఒక స్మాల్ గ్రూప్ అనుకున్నా, అరౌండ్ 10-15 మెంబర్స్, బట్ ఇప్పుడు 25 మెంబర్స్ అయ్యారు మొత్తము. ఇంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారని చెప్పేసి నేనైతే అనుకోలేదు. నా బొట్టు ఊడిపోతుంది. అందరు ఎంజాయ్ చేయాలి, ఫుల్ టు ఫుల్, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ రోజు అయితే మంచిగా శారీ కట్టుకున్నా. అండ్ అందరినీ కూడా ట్రెడిషనల్ అటైర్ లోనే రమ్మన్నాం. అండ్ ఈ మీటప్ అంతా కూడా మేము పార్క్ లో ప్లాన్ చేసినాము. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి చింటూ చాలా హెల్ప్ చేసిండు. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసిరు వాళ్ళంతా ప్రిపరేషన్స్. ఈ మీటప్ కి కూడా టోటల్ గా 25 మెంబర్స్ అయ్యారు. మొత్తం ఎవరికి ఎవరు తెలియదు. అండ్ నా ఫ్రెండ్స్ ఒక 3 అందరం కలిసి ఈ రోజు ఈ మీటప్ ని సక్సెస్ చేయాలి. అండ్ ఇదంతా కూడా ఈ వీడియోలో కవర్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పట్టు శారీ కట్టుకుని అండ్ మనం మంచి ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాం. అందరు ఎట్లా వస్తారు? చింటూ పికప్ చేసుకోవడానికి వచ్చిండు. యాక్చువల్లీ పార్క్ లో కదా, సో అక్కడికి వెళ్తున్నాము. నిజంగా చెప్పు, ఎక్దమ్ పర్ఫెక్ట్. బయట ఇది మా ఇంటికి నియర్ బై పార్క్. మేము రీసెంట్ గా బార్బిక్యూ పార్టీ కూడా వేసుకున్నాము, ఈ పార్క్ లోనే వేసుకున్నాము. నేను వీడియోస్ అన్ని కూడా ఛానల్లో పెట్టినా, ఒకవేళ చూడకపోయింటే కింద లింక్ ఇస్తా, చూసేసేయండి. అండ్ ఈ మీటప్ నేనే హోస్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈజీగా అవుతుంది దగ్గరలో పెట్టుకుంటా అని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టుకున్నా. అండ్ ఏదన్నా హడావిడైనా ఎమర్జెన్సీ అయినా ఇంటికి డైరెక్ట్ పట్టుకుపోవచ్చు, సేఫ్ సైడ్ ఉండొచ్చు అన్న ఒకే ఒక రీజన్ తో. అండ్ ఇంకోటి, చింటూ అండ్ మా ఫ్రెండ్స్ ముందే వచ్చి ఇక్కడ ప్రిపరేషన్స్ అంతా ఎర్లీగా స్టార్ట్ చేసారు. స్పాట్ అంతా క్లీన్ చేసి, డెకరేషన్ అంతా సెట్ చేసి, అండ్ కావాల్సిన స్టఫ్ అంతా తీసుకొని వచ్చి లొకేషన్ లో పెట్టేసారు అనమాట పార్క్. ఎంత మా లేడీస్ మీటప్ అయినా అబ్బాయిలు లేనిదే ఏది జరగదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చింట అయితే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూనే ఉన్నాడు. అన్ని తీసుకురావడం, అందరిని పిక్ చేసుకోవడం, లైక్ అడ్రస్ చెప్పడం, అట్లాంటివన్నీ కూడా, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని తనే చూసుకున్నాడు. డెకరేషన్ కోసం చాలా స్టఫ్ తీసుకొచ్చిన, కాకపోతే ఈ రోజు చాలా విండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ నిలబడట్లేదు, ఊకే పడుతుంది. ఇక పట్టుకొని ఎవరు నిలబడతారు ఊకే అని చెప్పేసి అది కొంచెం డిస్టర్బెన్స్ లెక్క అనిపించి ఇక అంతా క్లోజ్ చేసి పక్కకు పెట్టినాము. నేను ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేట్ తీసుకొని వచ్చిన, ఇందులో మెహందీ పెడితే బాగుంటది చూడడానికి అని చెప్పేసి, చాలా ఎస్థెటిక్ ఉంటది అని చెప్పేసి. కాకపోతే పూలు పెడితే ఇంకా బాగుంటది అని చెప్పేసి ఇట్లా బంతి పూలు పెట్టేసిన. ఇది రియల్ కాదు, ఇవి కూడా ఆర్టిఫిషియలే. ఇక ఇట్లా పూలు పెట్టి దానిపైన మెహందీ పెట్టేద్దామని చెప్పేసి పక్కకు. ఈ రోజు లంచ్ కూడా ఇక్కడే. ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని ఆఫ్టర్నూన్ చేస్తా అన్నాడు చింటూ. మేమేం కుక్ చేయలేదు, ఆర్డర్ పెట్టినాము రెస్టారెంట్ లో, సో అది వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఇప్పుడే తీసుకొచ్చి పెడితే చల్లారిపోతుంది, ఆఫ్టర్నూన్ పెడితే కొంచెం హాట్ గా మంచిగా టేస్టీగా ఉంటది అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చినాము. వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే కంపల్సరీ. చాలా బయట ఎండలు ఉన్నాయి, మేము మంచి స్పాట్ చూస్ చేసుకున్నాము. అసలు ఇక్కడ చాలా చల్లగా ఉంది చెప్పాలంటే. ఇక వాళ్ళు వచ్చేటప్పటికి కూల్ డ్రింక్స్, వాటర్ అంతా కూడా చల్లగా అవుతుంది అని చెప్పేసి కూలర్ లో ఐస్ వేసేసి డ్రింక్స్ అన్ని నింపి పెట్టేసిన. మెల్లగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేసిరు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నేను, ఎట్లా అవ్వబోతుందో, ఎవరు తెలీదు, ఎట్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటారో అని చెప్పేసి, ఒకరికొకరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. గోరింటాకు, మెహందీ అన్ని కూడా పక్కకు పెట్టేసినాము. అంటే ఇప్పుడు ఏం పెట్టుకోము, లాస్ట్ కు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడే పెట్టుకుంటే మళ్ళీ ఏం ఆడలేము కదా, అందుకే ఫస్ట్ అయితే అందరు రాగానే ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేసుకొని కొంచెం పలకరించుకొని ఒకరి గురించి ఒకరు చెప్పడం అనమాట, అదే పెట్టుకున్నాము. తర్వాత చిన్న గేమ్స్ అన్ని స్టార్ట్ చేస్తాము. ఈ రోజు ఫస్ట్ చీరలు కట్టుకొని కబడ్డీ ఆడితే ఎట్లుంటుందో చూపిస్తాం మేము. ఇప్పుడు ఒక చిన్న లంచ్ బ్రేక్. చింటూ ఈ లోపు మొత్తం లంచ్ అంతా అరేంజ్ చేసేసిండు. ఈ రోజు నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఒకటి కాజు పన్నీర్, ఒకటేమో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాం కెనడాలో. నేను ఆల్రెడీ ఇండియాలో టేస్ట్ చేసిన కానీ ఇప్పుడు ఫస్ట్ పనసకాయ పొట్టు బిర్యానీ ఉంటది కదా, పనసపొట్టు బిర్యానీ సంథింగ్, ఆ పనసపొట్టు బిర్యానీ ఒకటి, అండ్ వైట్ రైస్, సాంబార్, కర్డ్, స్వీట్, ఇవన్నీ అనమాట. ఈ రోజు ఇంకా అందరం ప్లేట్ లో ఫుడ్ పెట్టుకొని వచ్చి ఇక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినాము, పరిచయాలు స్టార్ట్ చేసినాము, ఒకరికొకరం ముచ్చట పెట్టడము. అండ్ అందరు ఎక్కడి నుండి వచ్చారు, కెనడాకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడుంటారు కెనడాలో, ఇండియాలో ఎక్కడి
నుండి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కెనడాకి వచ్చిర్రు అని చెప్పేసి, అండ్ ఈ మీటప్ ఎందుకు పెట్టిరు అని చెప్పేసి వాళ్ళు అడగడం, అండ్ మీటప్ ఐడియా ఎందుకు వచ్చింది, మా ఛానల్ గురించి అడిగిరు, నా గురించి అడిగిరు. అండ్ ఇంకొకటి ఇందులో తెలంగాణ ఉన్నారు, ఆంధ్ర ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. భలే అనిపించింది నాకు ఆ విషయము. ఇట్లాంటి ఒక ట్రెడిషన్ ని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం కూడా చాలా గొప్ప విషయం అనిపించింది. నేను 2019 లో కెనడాకి వచ్చినప్పుడు నాకు కోవిడ్ టైం అప్పుడు అసలు సర్కిల్ లేక, తెలుగు వాళ్ళు లేక, ఫ్రెండ్స్ లేక చాలా సఫర్ అయి ఉండే, చాలా లోన్లీ అనిపించింది. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉండే ఉంటారు అట్లా అని చెప్పేసి నేను ఈ మీటప్ పెట్టిన అనమాట. అండ్ ఈ మీటప్ వెనకాల నా ఐడియా కూడా చాలా సింపుల్. కొత్త వాళ్ళని కలవాలి, ఐ మీన్ మన తెలుగు కమ్యూనిటీని పెంచుకోవాలి ఇట్లా అని చెప్పేసి. చాలా మందికి కొన్ని ఏరియాస్ లో అసలు తెలుగు వాళ్ళు ఉండరు, కొన్ని ఏరియాస్ లో ఉంటారు. సో అట్లా ఫ్రెండ్షిప్ లేని వాళ్ళు కూడా ఉంటారు అనమాట, లోన్లీగా ఉండేవాళ్ళు. సో ఇది ఒక ఛాన్స్ ఇస్తుంది కొత్త ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, కొత్త పీపుల్ ని కలవడానికి ఇట్లా అని చెప్పేసి. ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అప్రిషియేట్ చేసిరు. ఇంతమంది తెలుగు వాళ్ళ కోసము ఫ్రెండ్షిప్ సర్కిల్ లేక ఉన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నెక్స్ట్ కండక్ట్ చేయాలి ఖచ్చితంగా ఇట్లాంటి మీటప్స్, చాలా మందిని గ్యాదర్ చేయాలి, ఒక కమ్యూనిటీ వేసుకోవాలి ఇట్లా అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అండ్ ఇదంతా కూడా నేను ఫ్రీగా చేయట్లేను, ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఫీజు కూడా ఉంది. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం కూడా స్టార్ట్ చేసినాము. అందరు చెరొకరు తీసుకురు, ఒకరికొకరం వేసుకుందామా, ఎవరికి వాళ్ళం వేసుకుందామా అని చెప్పేసి అదొక కన్ఫ్యూజన్. ఇంకా నచ్చినట్టు వేసుకుందాము, ఎవరికి వచ్చినట్టు వేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి అంత్యాక్షరి స్టార్ట్ చేసి గ్రూప్ గా డివైడ్ అయ్యి వాళ్ళు ఒక పాట పాడుకుంటూ మేము ఒక పాట పాడుకుంటూ మొదలు పెట్టినాము. అది కాస్త ముచ్చటగా మారి కాంపిటీషన్ అయిపోయింది. నా డిజైన్ బాగుందంటే నా డిజైన్ బాగుంది అని చెప్పేసి. బట్ చాలా సరదాగా గడిచింది డే మొత్తము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అలసిపోయినాము అండ్ చాలా ఎంజాయ్ చేసినాము. నేను అనుకున్నట్టే ఫుల్ టు ఫుల్. ఇంకా చింటూ వెళ్ళి స్తవ్యని తీసుకొని వచ్చిండు. స్తవ్యని ఈ రోజు మొత్తం వాళ్ళ ఫ్రెండ్ తోనే ఉన్నాడు, ఐ మీన్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే చూసుకున్నారు. ఇది వాళ్ళ బాబుని స్తవ్యని మొత్తం లంచ్ చేయడానికి తీసుకొని వచ్చారు. ఇక రాగానే వచ్చి నాకు పెట్టు అని చెప్పేసి చేతులు చెప్తారు గోరింటాకు కోసము. అక్కడ అందరు పెట్టుకుంటారు, సో ఇద్దరికి చెరో చుక్క పెట్టి పంపించిన. మళ్ళీ ఎక్కువ పెడదామని అంటే డ్రెస్ కి పూసుకుంటున్నారు. స్తవ్యన్ డ్రెస్ చాలా బాగుంది కదా, ఇది నేను మింత్రా నుంచి తీసుకున్నా, ఎప్పుడో తీసుకున్నా, టైం ఇప్పుడు కుదిరింది. సో ఆ గోరింటాకు ముచ్చట కూడా అయిపోయినాక మళ్ళీ రౌండ్ ఆఫ్ గేమ్స్ అయితే స్టార్ట్ చేసినాము. ఇట్లా ఎనర్జెటిక్ గా సరదాగా ఫుల్ డే గడిచిపోయింది. ఇది మా ఆషాఢం గోరింటాకు మీటప్ గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.